వెల్కమ్ టు ఇందారఫ్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఈ వచ్చేది మనకు మే నెల, మే మంత్లో మనం ఎటువంటి కూరగాయలు వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఫిబ్రవరి మార్చ్ నెలలో ఏ కూరగాయలు వేసుకోవాలని. బట్ ఇప్పుడు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ టైం. మీకు ఎవరైనా కూరగాయలు సాగు చేసే రైతులు ఈ మే నెలలో వేసుకున్నట్లయితేనే మీకు వర్షాకాలంలో కూరగాయలు వస్తాయి. అప్పుడైతే మీకు మంచి మార్కెట్లో మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఎవరైతే కూరగాయలు వేసుకునే రైతులు ఉన్నారో, ల్యాండ్ ఎవరైతే మేలో కానీ నెల లాస్ట్లో మేలో ఖాళీ అవుతే ఇమీడియట్గా మీరు ఈ వీడియోలో చెప్పిన కూరగాయలు వేసుకుంటే మీకు కంపల్సరీగా మంచి రేటు దొరికే అవకాశము ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మే నెలలో ఏ కూరగాయలు వేసుకోవాలనేది చాలామంది రైతులు కూడా అడుగుతున్నారు కామెంట్లలో. ఇంతకుముందు గత వేసిన వీడియోల కింద చాలామంది అడిగినారు ఏ మండలు వేసుకోవాలనేది. సో వారికి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మే నెలలో ఏ కూరగాయలు వేసుకోవాలనేది. సో వీడియోను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తిగా చూసి అవగాహన చేసుకోండి. ఇంకా ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. చూసి మీరు ఏ పంట వేసుకోవాలి, ఒక్కొక్క పంట గురించి వివరించడం కూడా జరుగుతుంది. సో మీరు ఏదైనా నేను చెప్పిన పంటలలో మీకు మార్కెట్ అనుకూలం చూసుకొని మీరు ఏదైనా ఒక పంట వేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఈ మే నెలలో చూసుకున్నట్లయితే మీరు కరెక్ట్ టైము మీరు కూరగాయలు వేసుకోవడానికి మే ఫస్ట్ వీక్ నుండి లాస్ట్ వీక్ వరకు వేసుకోవచ్చు. మే నెలలో మీకు ఈ నెలలో కనుక మీరు కూరగాయలు సాగు చేస్తే మంచి రేటు మార్కెట్లో దొరికే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది, ఎవరైనా మే నెలలో కూరగాయలు వేసే రైతులు తప్పకుండా మీరు వాటర్ సోర్స్ అన్ని చూసుకోండి. మీకు తగినంత, ఎందుకంటే మనకు మే నెల జూన్ 10-15 వరకు ఎండలు ఉంటాయి. కాబట్టి మీకు వాటర్ ఫెసిలిటీ, నీటి సదుపాయము బాగుంది, మీకు సరిపోయే వాటర్ ఉన్నాయంటేనే మీరు కూరగాయలు వేసుకోండి. లేకపోతే ఈ ఎండలకు మే నెలలో చాలా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు కంపల్సరీగా ఫెర్టిలైజర్ కూడా కొంత ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రోత్ ప్రమోటర్స్, మనకు మే నెలలో ముఖ్యంగా టెంపరేచర్ గ్రోత్ తక్కువ ఉంటుంది కాబట్టి గ్రోత్ ప్రమోటర్స్ కూడా వాడాలి. కాబట్టి ఇవి 3 విషయాలు కంపల్సరీగా దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు కూరగాయలకు సాగు చేసుకోండి, మే నెలలో వేసుకోండి. సో ముఖ్యంగా ఈ మే నెలలో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు మీకు మే ఫస్ట్ నుంచి ఎప్పుడైనా వేసుకోవచ్చు, వారం 10 రోజులు అటు ఇటు కొంత. బట్ మే ఫస్ట్ నుంచి మే లాస్ట్ వరకు వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు జూన్ 15 తర్వాత జూలై ఆగస్టులో వర్షాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ వర్షాలకు కూరగాయలు అందరు రైతులు సాగు చేయలేరు. వర్షాలకు రేటు కూడా బాగుంటుంది. చాలామంది రైతులు పత్తి, వరి ఇటువంటి కమర్షియల్ క్రాప్ వైపు, వాణిజ్య పంటల వైపు వెళ్తారు. కాబట్టి మీరు కంపల్సరీగా ఇప్పుడు కూరగాయలు సాగు చేస్తే మీకు ఆగస్టు వరకు కూడా మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి అయినంత తొందరలో మే నెలలో కూరగాయలు సాగు చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మనకు వచ్చేసి మీరు వేసుకోదగిందంటే చాలామంది రైతులు నెగ్లెక్ట్ చేస్తారు, చాలామంది రైతులు వేయరు. బట్ కొంతమంది రైతులు తెలిసిన వారు మాత్రమే రెగ్యులర్గా వేసేవారు వేస్తారు. అలసంద, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మే నెలలో మీరు అలసంద సాగు చేసుకోవచ్చు. బట్ మే అయినంత తొందరగా మే 10 లోపు ఈ మే ఫస్ట్ వీక్లోనే వేసుకోండి. ఇంకా ఎంత లేట్ చేస్తే మనకు మార్కెట్లో మళ్ళీ కూరగాయలు వస్తాయి నార్మల్గా, అప్పుడు మళ్ళీ మనకు రేటు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అయినంత తొందరలో అలసంద మే ఫస్ట్ వీక్లో వేసుకోవచ్చు. మీకు వెరైటీ అంటే లోకల్లో ఎటువంటి వెరైటీ పోతుందనేది కనుక్కొని మీరు ఆ వెరైటీని వేసుకోండి. సో అది బాగా వస్తుంది మనకు. ఇది అలసంద సాగు చేసుకోవచ్చు. బట్ కూలీల అవసరం చాలా ఉంటుంది కాబట్టి కూలీలను దృష్టిలో పెట్టుకోండి, అది పెట్టుకొని మాత్రమే సాగు చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అలసంద తర్వాత బెండ సాగు చేసుకోవచ్చు. బెండకు కూడా చాలామంది కూలీల అవసరం ఉంటుంది, అది దృష్టిలో పెట్టుకొని వేసుకోండి. మనకు పెట్టుబడి వెళ్ళి లాభం వచ్చి నష్టపోకుండా, ఒక పంట వేస్తే 50,000 లాసు, ₹1,00,000 లాస్, ఈ విధంగా నష్టపోకుండా లాస్ కాకుండా రైతుకు మంచి పంట బెండ. దాంతోపాటు ఈ అలసంద కూడా, ఈ అలసంద బెండ అనేది 2 పంటలు తక్కువ ఆదాయం వచ్చినా రైతుకు ఆదాయం అనేది ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బీర, కాకెర ఇటువంటి కొన్ని కమర్షియల్ ఈ క్రాప్స్ ఏంటంటే కొంత డిసీజ్ వచ్చినాయంటే దాదాపు పెట్టుబడి కూడా ఒక్కొక్కసారి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకు అంటే దానికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు సరైన పెస్ట్ మేనేజ్మెంట్ చేయకుండా, కరెక్ట్ వాతావరణం సహకరించకుండా లాస్ అయ్యే అవకాశం కూడా కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇదే అలసంద, బెండ వీటికి పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకు మినిమం రేటు దొరికినా మనకు రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా వస్తున్న రైతులు, వ్యవసాయం తెలియదు, కొత్తగా రైతులు వ్యవసాయం చేయాలనుకుంటున్నారు, లేదా కొంత జాబ్ దొరకక కొత్తగా యువత కానీ ఇంకెవరైనా కొత్త వ్యవసాయం ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు ఇటువంటి పంటల వైపు వెళ్ళండి. ఫస్ట్ మీకు అలసంద, బెండ ఇటువంటి వెళ్తే కొంత మొత్తంలో సాగు చేస్తే మీకు అసలు మందులు అంటే ఏంది, ఫెర్టిగేషన్ అంటే ఏంది, పంట అంటే ఏంది, విత్తనము, రైతు కూలీలు, ఈ వాతావరణం ఇవన్నీ కొంత అవగాహన వస్తుంది. కాబట్టి ఇటువంటి పంటలు వేయండి. డైరెక్ట్ వచ్చి స్టేకింగ్ చేసి 2-3 ఎకరాలు తీసుకొని లీజుకు తీసుకొని కాకెర, బీర ఇటువంటి వేస్తే పెద్ద మొత్తంలో నష్టపోయి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇటువంటి పంటలు వేసుకోండి కొత్తవారు. నెక్స్ట్ మనకు అలసంద
అంతా బెండ తర్వాత వంకాయ సాగు చేయండి. వంకాయలో ముఖ్యంగా నేను చాలా వీడియోలో చెప్తున్నా, గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. 10 గుంటలైనా మీరు 1 ఎకరము మామూలు వంకాయ సాధారణ వంకాయ వేసుకోవడం కంటే ఒక 10 గుంటలు మీకు గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటే బెటరు. 1 ఎకరానికి మనకు ఎంతైతే దిగుబడి వస్తుందో మనకి 10 గుంటల్లోనే దాదాపు అంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది గ్రాఫ్టింగ్ వంకాయలో. కాబట్టి మీరు కంపల్సరీగా 1 ఎకరం వంకాయ వేసుకుంటే 10 గుంటలు, హాఫ్ ఎకర్ మాత్రమే ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. మీకు ల్యాండ్ తక్కువ ఉంటుంది, మిగతా ల్యాండ్లో వేరే పంట వేయవచ్చు, అదొకటి ప్లస్ పాయింట్. నెక్స్ట్ గ్రాఫ్టింగ్లో మనకు మంచి రేట్ ఉన్నప్పుడు తీసుకొని తర్వాత కటింగ్ చేసుకొని మళ్ళీ 2 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిసారి వేరే పంటలు వేసి భూమిని దున్నడం, కల్టివేట్ చేయడము, మల్చింగ్, డ్రిప్ ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఏదైనా రోగం వచ్చి డిసీజ్ వచ్చి పంట మన కంట్రోల్ కాలేదంటే వెంటనే వాటిని ప్రూనింగ్ కటింగ్ చేసేస్తే మళ్ళీ 2 నెలలు ఆగితే మళ్ళీ పంట వస్తుంది. ఇటువంటి మనకు దిగుబడి ఎక్కువగా వస్తుంది గ్రాఫ్టింగ్లో. కాబట్టి మనకు దిగుబడి వచ్చినప్పుడు మనకు రేటు మినిమం 10 నుండి 15 రూపాయల రేటు ఉన్న రైతుకు కొంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది గ్రాఫ్టింగ్ వంకాయలో. ఈ గ్రాఫ్టింగ్ అనేది మీకు చాలా వీడియోలో చెప్తున్నా. ముందే మీకు కావాల్సిన వెరైటీ అంటే విత్తనాలు ఇవ్వాలి, 60 రోజుల తర్వాత వాళ్ళు నారు ఇస్తారు. లేదు మాకు ఉన్నది ఏదైనా పర్వాలేదు మాకు లోకల్లో నడుస్తుంది అంటే వాళ్ళ దగ్గర నారు అవైలబుల్ ఉంటే వాళ్ళ నారు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీలైతే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, నంబర్కు మెసేజ్ పెట్టండి. వీలైతే నేను కూడా మీకు ఒకవేళ సందేహం ఉండి నారు కరెక్ట్ ఇస్తారా లేదా, ఈ నర్సరీ ఎక్కడ ఉందో బాగుందో, ఏమైనా డౌట్స్ ఉండి మీకు ఏమైనా వెనక ముందు ఆలోచన ఉంటే నంబర్ ఇస్తే దానికి వాట్సాప్ చేయండి. మీకు నారు నేను డైరెక్ట్ పంపడం జరుగుతుంది. నేను కూడా దాదాపు ఒక హాఫ్ ఎకర్ వరకు గ్రాఫ్టింగ్ వంకాయ వేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలోనే చేస్తా. సో నెక్స్ట్ మనకు ఈ వంకాయ సాగు చేసుకోవచ్చు. మూడోది అయిపోయింది వంకాయ. నెక్స్ట్ 4వది వచ్చేసి కాలీఫ్లవర్. ఇప్పుడు మంచి మీకు ఈ వండర్ వైట్ కానీ 1522 సింజెంట్ అది కానీ వెల్కమ్ది ఉంది ఒకటి వెరైటీ, నోబెల్ కంపెనీ హ్యాపీ ఉంది. కాలీఫ్లవర్ సాగు కూడా చేసుకోవచ్చు. మీకు జూన్లో మీకు జూలై ఫస్ట్ వీక్లో కాలీఫ్లవర్ వస్తుంది. ఇప్పుడు వేసుకున్నట్టయితే మే ఫస్ట్ వీక్లో. కాబట్టి కంపల్సరీగా కాలీఫ్లవర్ అనేది రైతుకు మంచి ఆదాయం ఇచ్చే పంట. దానికి కూడా మనకు ఖర్చు చాలా పెద్ద మొత్తంలో ఉండదు. ఆ కాలీఫ్లవర్కు మనకు మల్చింగ్ అవసరం లేదు. డ్రిప్ కూడా వీలుంటే వేసుకోండి, డ్రిప్ కూడా అవసరం లేదు. డ్రిప్ మల్చింగ్ లేకుండా మీరు కాలీఫ్లవర్ సాగు చేసుకోవచ్చు. కొత్తగా రైతులు అయితే ఒక హాఫ్ ఎకర్ అట్లా ప్లాన్ చేయండి, లేదంటే ఎకరా వేసుకోండి మీ ఆర్థిక స్తోమతను బట్టి. కాలీఫ్లవర్ కూడా సాగు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్తిమీర. చాలా ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పడం జరిగింది. కొత్తిమీర కూడా ఎండాకాలంలో సాగు చేస్తే మీకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. కానీ కొత్తిమీర సాగు చేసే రైతులు రెయిన్ పైపులు ఉంటే మాత్రమే కొత్తిమీర వైపు వెళ్ళండి, కొత్తిమీర సాగు చేయండి. మీరు 10 గుంటలు హాఫ్ ఎకర్ ఎంత సాగు చేసినా రెయిన్ పైపులు తీసుకోండి. 1 ఎకరానికి 12,000, 10 నుండి 12,000 ఖర్చు అవుతుంది రెయిన్ పైపులకు. ఆ విధంగా రెయిన్ పైపులు ఉంటే మాత్రమే కొత్తిమీర సాగు చేయండి. కొత్తిమీరతో పాటు నెక్స్ట్ పాలకూర కూడా సాగు చేసుకోవచ్చు. దీనికి కూడా కంపల్సరీగా వీలైతే రెయిన్ పైపులు, లేదు నల్ల రేగడి ఇటువంటి సాయిల్ అంటే వాటర్ నిలుపుకునే నేలలు ఉంటే ముల్లంగి రెయిన్ పైపులు లేకుండా సాగు చేయవచ్చు. కొత్తిమీర మాత్రం కంపల్సరీ రెయిన్ పైపులు 90% వరకు ఉంటేనే సక్సెస్ ఉంటారు. లేదు కొంత సాయిలు అనుభవము, కొందరు రెయిన్ పైపులు లేకుండా కూడా ఎండాకాలం తీయగలుగుతుండ్రు. బట్ దానికి అనుభవము, వాటి సాయిలు దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ కొత్తిమీర, పాలకూర సాగు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మంచి ఎక్సలెంట్ క్రాప్ అంటే నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్లో చూస్తుంది కీర దోస. ఇది కూడా సాగు చేయవచ్చు. ఇది ఎండాకాలం వస్తుంది, బాగానే వస్తుంది. బట్ మార్కెట్ దృష్టిలో పెట్టుకోండి, ప్రజెంట్ రేటు 13-15 రూపాయల కిలో ఉంది. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నది కీర. ఇంతకుముందు నేను సెప్టెంబర్లో ఇందులో బీర వేయడం జరిగింది. బీర క్రాప్ తీసేసినాక అదే మల్చింగ్లో కీర దోస వేయడం జరిగింది. బట్ ఇందులో ముఖ్యంగా ఏంటంటే కీర దోస ఇది సెకండ్ క్రాప్. బట్ అంత ఈల్డింగ్ అంత వస్తలేదు, బట్ వస్తుంది కానీ అంత వస్తలేదు. అంటే కొంత వాటర్ ప్రాబ్లం ఏంది, మధ్యలో కొంత 10-15 డేస్ వరకు వాటర్ లేకుండా ఇక్కడ మనకు ఈ గాలి దుమారం అప్పుడు మొత్తం ఇక్కడ కరెంట్ లేకుండా దానివల్ల కొంత ఇబ్బంది అయింది. సెకండ్ క్రాప్ ఒకటి. తర్వాత డెన్సిటీ మెయింటైన్ కావాలి అంటే మనకు ఎన్ని విత్తనాలు పెట్టాలి, కొన్ని మొలవలేదు, మనకు మొలక రాలేదు వాటర్ ప్రాబ్లంతో, కరెక్ట్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల. బట్ ఓకే మనకు వస్తుంది. ఇది మనకు కీర దోస కూడా ఎవరైనా సాగు చేసుకోవచ్చు. నేనైతే జబా ఈస్ట్ వెస్ట్ వాళ్ళ జబా వేస్తున్నా, అది బాగుంటుంది సీడ్. నెక్స్ట్ వచ్చేసి మనకు కాకెర కూడా సాగు చేసుకోవచ్చు. కాకెర అనేది ఇమీడియట్ వేసుకోవచ్చు. కాకెర కొంత టెంపరేచర్ని తట్టుకుంటుంది. బట్ ఇది కొంత లేట్ క్రాప్, అంటే ఒక 60 డేస్కు కటింగ్ స్టార్ట్ అవుతుంది. బీర కంటే లేట్ అవుతుంది కటింగు, 1 నెల ఎక్కువ కూడా ఉంటుంది కాకెర కూడా సాగు చేసుకోవచ్చు. మంచి ఆదాయం రైతుకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇవి తీగజాతి కూరగాయలు సాగు చేసేటప్పుడు తప్పకుండా ఫంగిసైడ్లు, ఇన్సెక్టిసైడ్ల గురించి మీకు అవగాహన అనేది ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బీర కూడా సాగు చేసుకోవచ్చు. సేమ్ తీగజాతి కూరగాయలు, ఇందులో కూడా వీటిపైన అనేక ఫంగల్ చాలా, కాకెర కంటే బీర చాలా డెలికేటు. కాబట్టి బీరకు కూడా ఫంగిసైడ్లు, ఇన్సెక్టిసైడ్లు తెలిసి ఉండాలి, కరెక్ట్ మేనేజ్మెంట్ ఉండాలి. వచ్చేది వర్షాకాలం
కాబట్టి స్టేకింగ్ పద్ధతిలో మాత్రమే బీర, కీర, కాకెర ఇవి సాగు చేయండి. అప్పుడు మాత్రమే మీకు పాసిబుల్ అవుతుంది వేసుకోవడానికి. కాబట్టి తీగజాతి కూరగాయలపైన ఆ అవగాహన ఉండాలి. నెక్స్ట్ స్టేకింగ్ ఉండాలి. నెట్ కానీ మనకు పోల్స్ కానీ కంపల్సరీ ఉండాలి. మల్చింగ్ డ్రిప్ కూడా ఉంటే చాలా బెటర్ ఈ తీగజాతి కూరగాయలకు. చలికాలం, ఎండాకాలం, చలికాలం ఫిబ్రవరి వరకు, చలికాలం సెప్టెంబర్ నుంచి అంటే మనకు కింద కూడా మనం వేసుకోవచ్చు. కొంత దిగుబడి తక్కువ వచ్చినా బాగా వస్తుంది. బట్ వర్షాకాలం మాత్రం కంపల్సరీ స్టేకింగ్ అనేది తీగజాతి కూరగాయలకు అవసరం ఉంటుంది. ఇవి మనకు మే నెలలో వేసే కూరగాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం ముల్లంగి కూడా సాగు చేసుకోవచ్చు. మీకు మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ఏ పంటలు సాగు చేసినా, నెక్స్ట్ గోరుచిక్కుడు ఉంది, అది కూడా ఎక్సలెంట్ క్రాప్ గోరుచిక్కుడు. ఏ పంటలు సాగు చేసినా కంపల్సరీగా కొత్తగా రైతులు ఎవరైతే సాగు చేయాలనుకుంటారో తక్కువ మొత్తంలో సాగు చేయండి. ఒక హాఫ్ ఎకర్ కానీ ఎకర్ కానీ మీ ఆర్థిక స్తోమతను బట్టి ఒకేసారి పెద్ద మొత్తంలో వెళ్ళకండి. మళ్ళీ ఆదాయం బాగా వస్తుంది. ఒక ఎకరంలో 3 లక్షలు 4 లక్షలు వస్తాయని చెప్పి ఒక ఎకరంలో వేస్తే 3 లక్షలు, 5 ఎకరాలు వేస్తే 15 లక్షలు ఇటువంటి క్యాలిక్యులేట్ చేసి 5 ఎకరాలు వేయకండి. లాస్ ఏ విధంగా లాస్ అయ్యింది అనేది ఎవరు చెప్పలేరు వ్యవసాయంలో. ఎందుకంటే ఫంగిసైడ్ ఒక్కోసారి పనిచేయకపోవచ్చు. వాతావరణం కరెక్ట్ లేకుంటే, ప్రతికూల వాతావరణం సరిగా లేకుంటే ఏ ఫంగిసైడ్ కూడా పనిచేయదు. ఇన్సెక్టిసైడ్ పనిచేయకపోవచ్చు, వర్షాలు ఎక్కువ పడవచ్చు, గాలి దుమారం రావచ్చు. సో ఇటువంటి అనేక కారణాలు, విపత్తులు, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి 5 ఎకరాలు వేస్తే ఒకవేళ లాస్ అవుతే పెద్ద మొత్తంలో లాస్ అయ్యి చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో వేయకండి. మీరు 5 ఎకరాలు వేసినా ఆ క్రాప్ను మీరు మార్కెట్లోకి అంత పెద్ద టన్నుల మార్కెట్లోకి తీసుకెళ్తే టన్నుల కొద్ది ఏ కూరగాయలైనా ఆటోమేటిక్గా రేట్ అనేది డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 5 ఎకరాలు ఉంటే ఒక 4 నుండి 5 ఎకరాలు, 2 నుండి 3 ఎకరాలు, 2 నుండి 3 రకాల కూరగాయలు అనేది వేసుకోండి. ఒక 3 టైప్స్ వేసుకోండి. కాకర కొంత, బీర కొంత, కాలీఫ్లవర్ కొంత ఇట్లా వేసుకోండి. అంతేగాని ఒకే క్రాప్ పెద్ద మొత్తంలో వెళ్ళకండి. చాలామంది రైతులు ఆ విధంగా వేసి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడినా కూడా వారి యొక్క అనుభవం కూడా చెప్పడం జరిగింది. రైతులతోని మాట్లాడి పూర్తి అవగాహన చేసుకొని మాత్రమే వీడియోలు చేయడం జరుగుతుంది. చాలామంది రైతులతోని ఏ పంట వేస్తే ఏ విధంగా వస్తుంది, ఇప్పుడు వేయవచ్చా లేదా, కొంత మీరు మీ యొక్క లోకాలిటీని బట్టి, మీ యొక్క వాతావరణ పరిస్థితులు ఏరియాని బట్టి కొంత డిఫరెంట్ ఉండవచ్చు. బట్ 90% మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది నేను చెప్పే క్రాప్స్ వేసినట్లయితే. నెక్స్ట్ నేను ఇంతకుముందు ఛానల్లోనే ఫంగిసైడ్స్, టమాటా క్రాప్స్ ఎప్పుడు వేయాలి ఏందని చాలా వీడియో చేయడం జరిగింది. టమాటా పంట మొత్తం వీడియో చేయండి సార్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్నారు. బట్ కొంత వీలుగాక టమాటా పంటలో వచ్చే ముఖ్యంగా రైతుకు ఏం కావాలంటే విత్తనాలు దొరుకుతాయి, దూరం తెలుస్తుంది, దిగుబడి ఇవన్నీ తెలిసి ఉంటుంది. బట్ ఫంగిసైడ్లు వాటి వచ్చే తెగుళ్ళు, శిలీంధ్ర తెగుళ్ళు, పై ముడత, కింది ముడత, వైరస్ ఇటువంటివి తెలిసి ఉంటాయి. కాబట్టి టమాటా పంటలో క్రాప్ పెట్టిన పండి ఎండింగ్ వరకు ఏ ఫంగిసైడ్లు వాడాలి, ఏ ఇన్సెక్టిసైడ్లు వాడాలనేది ఎక్సలెంట్ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో ఇస్తా, వీలైతే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తా. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చాలామంది చూడలేదు. అదే టమాటా పంట ఎప్పుడు వేయాలి, ఎంత దిగుబడి వస్తుంది, ఎన్ని డబ్బులు వస్తాయేమో చాలామంది చూసిండ్రు, వేల మంది చూసిండ్రు. బట్ టమాటా పంట ఎట్లా సాగు చేయాలి, ఏ డిసీజ్ వస్తాయి, ఏ మందులు వాడాలనేది ఎక్సలెంట్గా మనము వీడియో చేస్తే దాన్ని చాలా తక్కువ మంది రైతులు చూసినారు. కాబట్టి రైతులకు చెప్పేది ఏంటంటే, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశం దానిపైన అవగాహన అనేది చేసుకోవాలి. లేకపోతే మీకు దిగుబడి రాదు, అంత రిజల్ట్ అనేది రాదు. దిగుబడి రిజల్ట్ రావాలి, సక్సెస్ కావాలంటే వాటికి వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవాలి, ఫెర్టిగేషన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. కాబట్టి కంపల్సరీగా ఆ వీడియో లింక్ ఇస్తా లాస్ట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ చూడండి. నెక్స్ట్ రైతులు మన వీడియోలు చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్లలో కింద కంపల్సరీ కామెంట్ రాయండి. ఏదో ఒక కామెంట్, ఎస్, నో, బాగుంది, బాగాలేదు, మాకు ఈ పంట గురించి డీటెయిల్స్ కావాలి, ఈ ఫంగిసైడ్ కావాలి, ఈ ఇన్సెక్టిసైడ్, లేదంటే మీకు ఏమైనా దొరుకుతలేవు, ఫంగిసైడ్ దొరుకుతలేవు, ఇన్సెక్టిసైడ్ దొరుకుతలేవు, హ్యూమిక్, సీవిడ్, డ్రిప్, మల్చింగ్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు దొరకకపోతే వీలైనంత వరకు నేను మీకు పంపించే అవకాశం ఉంటుంది. ఎవరి ద్వారా నంబర్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మీకు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. కింద కామెంట్లు అడగండి. మీరు కంపల్సరీగా ఏదో ఒక కామెంట్ పెడితేనే మీకు కావాల్సిన వీడియోలు కంటెంట్ చేయడానికి కొంత టైం తీసుకొనైనా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి కంపల్సరీగా కామెంట్ పెట్టండి. ఇంకా ఈ మే నెలలో వేసుకోవచ్చు, బట్ వాటర్ ఫెసిలిటీ అనేది చూసుకోండి. తర్వాత ఒక్కొక్క క్రాప్ గురించి కూడా వీలైతే డీటెయిల్ చేస్తాయి. ఈ ఛానల్లో మనకు కాలీఫ్లవర్ ఎండింగ్ నుండి ఎండింగ్ వరకు కాలీఫ్లవర్ సాగు చేయాలనేది కూడా వీడియో ఉంది, చూడండి. నెక్స్ట్ బీర వీడియో చేస్తా. నెక్స్ట్ అయితే వీడియోలు మీకు ఏవి కావాలనుకుంటారో, మీరు ఏవి ఎక్కువ మంది చూస్తారో వాటికి సంబంధించిన వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మందికి యూజ్ అవుతుంది.
అది ఆ విధంగానే నేను వీడియోలు చేయాలని కంపల్సరీ ఒక్క రైతుకు ఉపయోగపడ్డా నేను చేసే వీడియో చాలా బాగుంటుంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి టాపిక్ ప్రతి ఇన్ఫర్మేషను నాతో అయినంత వరకు టైం దొరికినప్పుడల్లా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తా, దానికి 99% వాట్సాప్ చేయండి. కంపల్సరీ ఏదైనా అనుకుంటే మాత్రమే కాల్ చేయండి. సో ఆ నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. చాలా కాల్స్ వచ్చి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ డిస్క్రిప్షన్లో నుంచి నంబర్ తీసి కూడా వేస్తా. కాబట్టి సార్ మీరు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు అని అనకుండా కామెంట్లో కూడా కింద వీడియో కింద కామెంట్లో కూడా పిన్ చేస్తాను నంబర్. బట్ తర్వాత కూడా తీసే అవకాశం ఉంటుంది. కాల్స్ ఎక్కువ వస్తే అనవసరమైన కాల్స్ వచ్చి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది మనకు దీనికి సంబంధించిన విషయాలు. సో మే నెలలో వేసుకునే కూరగాయలు. ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులకు ధన్యవాదాలు.